సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో అనేక విషయాలను తెలుసుకుంటున్నాం. ఇటీవల కాలంలో హ్యూమన్ రైట్స్ సంబంధించినవి మానవ హక్కులు అనే విషయం పైన మన భారతదేశంలో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, మరి ప్రభుత్వ పరంగా ఎంత రక్షణ కలుగుతోంది, మరి ఒక పక్క మానవ హక్కులు అంటూనే ఏ రంగా మానవ హక్కులు హరింపబడుతున్నాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఆ రంగానే వివిధ దేశాల్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవ హక్కుల పరిరక్షణ ఎలా ఉంది. అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక విషయం పైన ఒక ఆశ ఉంది. అదే యుఎన్ఓ, దాన్నే మన ఐక్యరాజ్య సమితి అంటాం. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ప్రపంచంలో దేశాలన్నీ కలిసి ఒక సంస్థగా ఏర్పడి దాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం. దాన్ని ఐక్యరాజ్య సమితి అని అంటాం. ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విషయంలో ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆశ ఉంది. మానవ హక్కులు ఐక్యరాజ్య సమితి చక్కగా రక్షిస్తుందని. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో దాదాపు ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. దాదాపు 1-2 తప్ప అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క వాయిస్ని వినిపిస్తాయి కనుక ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల రక్షణ విషయంలో తప్పకుండా అది ప్రతిబింబించబడుతుంది అనే ఒక ఆశ ఉంది. కానీ ఆశ చాలా వరకు ఆశగానే మిగిలిపోతుంది. ప్రభుత్వాలు అనేవి లేదా వ్యవస్థలు అనేవి మానవ హక్కులను రక్షించాలి. ప్రభుత్వాలేమో మానవ హక్కులను రక్షించాల్సిన చోట మానవ హక్కుల్ని హరిస్తున్నాయి. అలాగే వ్యవస్థలు అన్నవి మానవ హక్కుల గురించి ఎంతో వేదనతో మాట్లాడుతున్నప్పటికీ అవి నిర్వీర్యంగా ఉంటున్నాయి. కనీసం ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మరి ప్రపంచంలో అన్ని రకాల దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కనుక వాళ్ళందరూ వాయిస్ ఒకరు ప్రతిబింబిస్తోంది అనుకుంటే వాయిస్ ప్రతిబింబిస్తుంది. కానీ ఎంతవరకు మానవ హక్కులు అక్కడ రక్షింపబడుతున్నాయి అనేది కేవలం ఒక ఆశ మాత్రంగానే మిగిలిపోతుంది. కానీ ఆచరణలో వాటి రక్షణ మాత్రం లేదని చెప్పాలి. అయితే అసలు ఏమిటి దీని ఉద్దేశం? ఈ రోజున మనం ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుందాం. దాంట్లో మరి రకరకాల విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలు ఏ రకంగా మానవ హక్కుల్ని రక్షించడానికి కృషి చేస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. మరి ఇంతకుముందు కూడా ఐక్యరాజ్య సమితి ఎలా ఏర్పడింది, ఏమిటి, దాంట్లో భద్రతా మండలి, దాంట్లో సభ్యత్వం దేశాలు, శాశ్వత సభ్యత్వం, తాత్కాలిక సభ్యత్వం ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవస్థాగత నిర్మాణం ఎలా ఉంది అంటే యుఎన్ఓ వ్యవస్థ. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో ఏమిటి ఉన్నాయి అసలు విభాగాలు? ఒకటి జనరల్ అసెంబ్లీ, రెండోది భద్రతా మండలి, మూడోది ఆర్థిక సామాజిక మండలి, నాలుగోది ధర్మకర్తృత్వ మండలి, ఐదోది అంతర్జాతీయ న్యాయస్థానం, ఆరోది సచివాలయం సెక్రటేరియట్. ఈ అనబడి 6 ప్రధానమైన విభాగాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. ఇవి మానవ హక్కుల రక్షణలో ఎలా పనిచేస్తున్నాయి? మనకు ముఖ్యంగా అవి చాలా పనులు చేస్తున్నాయి. ఒక్కొక్క విభాగం రకరకాల సమస్యల మీద పనిచేస్తున్నాయి కాదను. కానీ మానవ హక్కుల విషయంలో ఇవి ఏ విధంగా తోడ్పడుతున్నాయి, ఈ 6 విభాగాలు ఏ రకంగా తోడ్పడుతున్నాయి అది మనకు కాదు. మన దగ్గర ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. ప్రపంచంలో దోపిడీకి గురవుతున్న వారు, బాధలు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు, అణిచివేతకు గురవుతున్న వాళ్ళు తమ హక్కుల్ని ఎలా రక్షించుకోవాలని వేదనతో ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అంచేత మానవ హక్కుల గురించి పనిచేసే మనలాంటి వాళ్ళు ఏ రకంగా వీటి నుంచి ఒక రకం పోయింది. అంచేత ఈ రోజున ఫస్ట్ ఒక్కో దానికి తెలుసుకున్నాం. ఏంటంటే జనరల్ అసెంబ్లీ. ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది. అన్ని దేశాల యొక్క వాయిస్ అక్కడ వినబడుతున్నమాట.
జనరల్ అసెంబ్లీ అంటే సర్వసభ్య సభ లేక జనరల్ బాడీ అని అర్థం చెప్పుకోవచ్చు. జనరల్ బాడీలు అన్నీ వస్తాయి కదండి. ఐక్యరాజ్య సమితిలో అంటే యుఎన్ఓలో సభ్యత్వం అంటే జనరల్ అసెంబ్లీలో సభ్యత్వం అని అర్థం. జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాల్లో దేశాధినేతలు ప్రసంగించడం ఒక ఆనవాయితీ. యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా, దాంట్లో ప్రతి దేశంలోని దేశాధినేతలు అక్కడ మాట్లాడతారు వాళ్ళ సమస్యల గురించి, అక్కడ మానవ హక్కుల గురించి కూడా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో ఒక దేశం తరపున ఆ దేశ ప్రతినిధిగా ఆ దేశంలోని ప్రముఖ వ్యక్తి లేక ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి. దేశాధినేతలు కావచ్చు, లేదా దానికి సంబంధించి ప్రముఖ వ్యక్తి కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడైనా సరే ప్రసంగించి ఎవరైనా రావచ్చు, అలా చేయొచ్చు అన్నమాట. ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాల్లో ప్రసంగించడం అంటే ఒక గొప్ప పురస్కారం అన్నమాట. మంచి అవకాశం. మీ వాయిస్ని మీరు అక్కడ ప్రజెంట్ చేస్తారు. అక్కడ ఆ దేశ ప్రజల యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ బాధల్ని, వేదల్ని అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఉన్న గౌరవం అటువంటిది. ఎందుకంటే అక్కడ మాట్లాడితే అక్కడ దానిలో ఐక్యరాజ్యం మాట్లాడితే ఇలాగ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే అవకాశం ప్రతి సభ్య దేశానికి ఇవ్వబడుతుంది. ఎవరో కొద్దిమందికైనా కాదు, ప్రతి సభ్య దేశానికి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకు దాదాపు 200 దేశాలు, 190 దేశాల దాకా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రత్యేక సందర్భాల్లో అవసరాన్ని బట్టి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమస్యలు కూడా జరుగుతుంటాయి. ప్రత్యేక సమస్యలు కూడా కేవలం వార్షిక సమస్యలు కాదు, ప్రత్యేక సమస్యలు కూడా జరుగుతుంటాయి. సందర్భానుసారంగా మానవ హక్కులకు సంబంధించిన సమస్యలపై అనేక ఉపసంఘాలను, కమిషన్లను జనరల్ అసెంబ్లీ నియమించింది. ఈ జనరల్ అసెంబ్లీలో అన్ని పాయింట్లు అండి, అన్ని విషయాలు వచ్చేస్తాయి. అన్ని స్కై టు ఎర్త్, ఆకాశం నుంచి భూమి వరకు ఉన్న ఎన్ని రకాల సమ్ము ఉంటాయో అన్నీ అక్కడ ప్రతిబింబపడతాయి. ఇలాంటి దాంట్లో మానవ హక్కుల గురించి కూడా ఎన్నోసార్లు అక్కడ వాళ్ళ యొక్క వాయిస్ వినిపించడం జరిగింది. ఈ క్రమంలో సమీబియా తదితర దేశాల్లో వర్ణ వివక్షత పైన, పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనపైన, పాలస్తీనా ప్రజల స్వయం పరిపాలన హక్కులపైన, ఇంకా అనేక సమస్యలపైన ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. ఈయన ఏం చేసింది ఐక్య జనరల్ అసెంబ్లీ? మనం చూస్తున్నాం ఈ రోజుకి ఇజ్రాయిల్ పాలస్తీనా మీద ఏ రకంగా దాడులు చేస్తుంది, వాళ్ళ ప్రాణాలను అలా హరాయిస్తుంది. అంటే ఇలాంటివన్నిట్లు కూడా వాటికి సంబంధించిన ఉపసంఘాలు వేసి వాటికి చేసిన మేడం. ఇంకా అనేక సమస్యల ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు జనరల్ అసెంబ్లీ సాధించింది ఏమీ లేదని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎన్నో దొరుకుతాయి, వేదంతో ఆవేదంతో సమస్యలు పెడతారు, కానీ రిజల్ట్ అనేది చూసినట్లయితే అంత కంఠశోషతో పెట్టి మాట్లాడినా సరే రిజల్ట్ అనేది ఎందుకు అని మనకు తెలుసా తెలుసుకున్నాం. ఎంత ఐక్యరాజ్య సమితిలో ఎంత చేసినా ఆ తీర్మానం చివరికి పాస్ అవ్వాల్సి ఎక్కడ ఫైనల్గా భద్రతా మండలిలో ఉన్న దేశాలు ఏంటి, అక్కడ శాశ్వత సభ్యత్వం దేశాలు ఉన్నాయి. అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఇవి ఒక్క దేశం వీటో చేసే చాలు ఇక జనరల్ అసెంబ్లీలో ఉన్న 190 దేశాలు ఎంత వాగినా, ఎంత గోల పెట్టినా, ఎంత వృధ పెట్టినా, ఎంత అరిచినా భద్రతా మండలిలో ఒకే ఒక్క దేశం వీటో చేసి అయిపోయింది. ఇంకేంటంటే జరిగేది? ఇలాగే మానవ హక్కులు అనుక్షణం హరింపబడుతూనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే జనరల్ అసెంబ్లీ కేవలం ఒక భావ వ్యక్తీకరణకే ఒక మార్గం. ఏదైనా ఒక సమస్యపై చర్చించడం, వీలుంటే ఒక సలహా ఇవ్వటం, ఒక తీర్మానం చేయడం తప్ప ఆ తీర్మానం అమలుపరిచే అధికారం కానీ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన దేశంపై తగిన చర్యలు తీసుకునే అధికారం కానీ, యంత్రాంగం కానీ జనరల్ అసెంబ్లీకి లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, పాలస్తీనా మీద దారుణంగా దాడి చేస్తుందండి. మాట్లాడతారు దేశాలన్నీ ఖండిస్తూ చేశాక తీర్మానం కూడా చేస్తాయి. తీర్మానం చేస్తాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఈ రకంగా దారుణమైన దాడులు చేస్తుంది, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇజ్రాయెల్ని ఇలా బహిష్కరించాలి చేసిన తీర్మానం చేసిన చివరికి ఏమవుతుందో తెలిసింది కదా మనకి.
పరివేశంగా జనరల్ అసెంబ్లీ తీర్మానాలన్నీ చిత్తు కాగితాలుగానే మిగిలిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ తీర్మానం అమలుకు నోచుకోలేదండి. జనరల్ అసెంబ్లీలో చేసి ఏ ఒక్కడు కూడా అమలు జరగలేదు. అంటే తీర్మానాలన్నీ ఉపదేశాలే తప్ప ఆదేశాలు కాదన్నమాట. ఇటువంటి జనరల్ అసెంబ్లీ వల్ల ప్రయోజనం ఏమిటని మనం అనిపిస్తుంది. చెప్తాం మన వేదన్ని ఆవేదన్ని. జనరల్ అసెంబ్లీ అలా ఉంది. కేవలం ప్రపంచ దేశాల్లో ప్రజల చైతన్యం చేయడానికే ఉపయోగపడుతున్నాయి. ఈ జనరల్ అసెంబ్లీలో ఉండేది ఉపన్యాసాలు దేనికంటే ఒకరోజుకైనా ప్రజలు చైతన్యం అయ్యి దేశాలు చైతన్యం అయ్యి ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని ఆశతో ఉండడానికి పనికొస్తుంది. కానీ ఈరోజు ఈ సమస్య పరిష్కారం అవుతున్నాయని మాత్రం నమ్మకం లేదు. అంటే ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ చివరికి అక్కడ మాట్లాడినవన్నీ చివరికి చిత్తు కాగితాల కింద లెక్కైపోతుంది. ఇక భద్రతా మండలి ఉందండి, చెప్పుకున్నాం కదా. ఈ జనరల్ అసెంబ్లీలో చెప్పినంత భద్రతా మండలికి వెళ్ళాల్సిన తీర్మానం ఎన్ని చేసా భద్రతా మండలికి వెళ్ళాల్సిన చివరికి ఫైనల్. ఇక భద్రతా మండలిని సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. భద్రతా మండలి గురించి ఇప్పటికే కొంత తెలుసుకున్నాం. ఏం చేస్తుందో మనం ఇదివరకే కింద ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. భద్రతా మండలిలోని సభ్య దేశాల సంఖ్య 15 అండి. భద్రతా మండలిలో 15 ఉన్నాయి. వాటిలో 10 దేశాలను జనరల్ అసెంబ్లీ 2 సంవత్సరాల కాల పరిమితి ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తం 15 ఉన్నాయి కదా భద్రతా మండలిలో. 10 దేశాలు మాత్రం 2 సంవత్సరాల కాల పరిమితితో దాంట్లోకి సభ్యత్వం ఇవ్వబడుతుంది. 2 సంవత్సరాలు అంటే తాత్కాలిక సభ్యత్వం అన్నమాట. 15 దేశాల్లో 10 మందికి తాత్కాలిక సభ్యత్వం, మిగిలిన 5 దేశాలది శాశ్వత సభ్యత్వం. ఆ 5 దేశాలు వరుసగా అమెరికా, రష్యా, బ్రిటన్ అంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు, చైనా. ఇవి ఐక్యరాజ్య సమితిలో పెత్తనం అంతా ఈ 5 దేశాలదేనండి. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఇది 5 దేశాలు. ఈ మొత్తం ప్రపంచంలో దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడినా ఈ 5 దేశాలు దాంట్లో ఒక్క దేశం వీటో పవర్ ఎంత అంటే ఒక్క దేశం తక్కిన 5 దాంట్లో ఒక్కటైనా సరే నో అంటే పోయి ఎంత మాట్లాడిపోయింది. అంటే మానవ హక్కుల గురించి మనం ఎంత పోరాడుతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అంటే ఇప్పుడు యుఎన్ఓ ఎంత దూరం ఎక్కువ తోడ్పడుతుందంటే మన భావాలని ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే మార్గంగా ఉంది. కానీ భావాలకి అవి ఆచరణలో పెట్టడానికి మాత్రం ప్రస్తుతానికి మాత్రం లేదు. కానీ నిదానంగా మన ఆశ ఏంటంటే కొంతకాలానికైనా సరే మన ఆశ ఫలించకపోతుందా, మార్పు రాకపోతుందా? ఎందుకంటే ప్రపంచం మారుతుంది అని ఒక ఆశతోనే మనం చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుంచి భద్రతా మండలి 2గా చీలిపోయిందండి. రష్యా, చైనాది ఒక కూటమి. 5 దేశాలు ఉన్నాయి కదా, రష్యా, చైనా ఒక కూటమి అండి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ది మరొక కూటమి. ఈ 5 దేశాలకు ఉన్న వీటో అధికారం అంటే ఇంక దాన్ని పరిగ్రహం చేశారన్నమాట. ఇజ్రాయెల్పై సైనిక చర్య తీసుకోవాలన్న ప్రతి తీర్మానాన్ని అమెరికా వీటో చేస్తుంది. ఇజ్రాయెల్ పైన పాలస్తీనా దాడి చేస్తుంది, దాని మీద చర్య తీసుకోవాలి అని ఒక తీర్మానం భద్రతలు వచ్చిందనుకోండి, అమెరికా వీటో చేసేస్తుంది. ఏం చేస్తుంది అంటే అమెరికా ఇజ్రాయెల్కి అండ పలుకుతుంది. ఇంకేంటి లాభం? అలాగే సిరియాపై ఆంక్షలకు సంబంధించి పలు తీర్మానాలు రష్యా వీటో చేస్తుంది. ఎక్కడ 2 కూటములు అయిపోయాయి కదా. ఒకటేమో చైనా, రష్యా ఒక కూటమి, ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా ఇంకొక కూటమి. ఈ కూటములు మొత్తం మానవాళి యొక్క మానవత్వాన్ని మట్టు పెడుతాయని చెప్పుకోవచ్చు మనం. ఇక తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా, అనేక దేశాలు పొరుగు దేశాలపై దురాక్రమణ దిగుతున్నా అచేతనం వండి ప్రేక్షపత్ర పోషించిన భద్రతా మండలి తెలుసు, కానీ ప్రేక్షక ఏమీ చేయలేకపోతుంది. ఒకటేంటి అమెరికా అండదండలతో అరబ్ దేశాలపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు 3 సార్లు దండెత్తింది. సిరియా, లెబనాన్లకు చెందిన కొన్ని భూభాగాలు ఆక్రమించుకుని ఇప్పటికీ తన అధీనంలో ఉంచుకుంది. ఏం జరిగింది? అలాగే ఉత్తర వియత్నాంపై అమెరికా దాదాపు 10 సంవత్సరాల పైగా యుద్ధం చేసింది. ఏంటైంది?
సిరియా అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సిరియాపై ఆధిపత్యం కోసం అమెరికా రష్యా ఎత్తుగడలో భాగమే. ఇవి ఎలాగ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి? ఇక జీవరసాయన ఆయుధాలు కలిగి ఉన్నదన్న సాగుతో ఇరాక్పై అమెరికా దాని మిత్ర దేశాలు దాడి చేసి మొత్తం ఇరాక్ను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంలో కూడా లక్షల సంఖ్యలో అమాయక ప్రజలు మరణించారు. భద్రతా మండలి వైఫల్యాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చండి. ఈ రంగా వస్తున్నాయి. కొన్ని దేశాల విషయంలో అమెరికా పక్షపాతం, ఇంకో విషయాల్లో రష్యా చైనాల పక్షపాతం. నీకు ఎక్కడ జరుగుతుందండి? మానవాళికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? హ్యూమన్ రైట్స్కి రక్షణ ఎక్కడ కలుగుతుంది? ఇదే మనలాంటి మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తుల్లో ఆందోళన. ఏమిటి ఇంతకు మించి ఏం లేదు. ఇవాడికే రేపటికైనా సరే మార్పు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూడడం తప్ప ప్రస్తుతానికి మానవ హక్కుల సంరక్షణ ఈ యుఎన్ఓ ద్వారా మనం జరుగుతున్నది కానీ, జనరల్ అసెంబ్లీ ద్వారా జరుగుతున్నది కానీ, జనరల్ అసెంబ్లీలో ఎంత కంఠశోష పెట్టినా జరుగుతున్న ఆశ లేదు. భద్రతా మండలిలో పెట్టినా రెండో దేశం వీటో చేస్తుంది, ఆశ లేదు. ఇక మూడవుతుందండి ఆర్థిక సామాజిక మండలి. యుఎన్ఓలో మనం చెప్పుకున్న వరుసగా ఒకటి జనరల్ అసెంబ్లీ, రెండు భద్రతా మండలి, మూడో భయం ఏంటి? ఆర్థిక సామాజిక మండలి. ఆర్థిక సామాజిక మండలి యొక్క ఆంగ్ల నామధేయం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. దీన్నే ఎకోస్కోస్ అంటారు. ఇప్పటికు మనం తెలుసుకున్న జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి కూడా పూర్తిగా రాజకీయాలచే ప్రభావితమైంది. అందుకు విరుద్ధంగా ఒక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మాత్రం కొంతవరకు రాజకీయ ప్రభావాలకు వెలుపల ఉంటుంది. అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా వివిధ దేశాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క లక్ష్యం. ఆ క్రమంలో వివిధ దేశాల్లో ఆర్థిక సామాజిక అభివృద్ధి తగిన వాతావరణాన్ని కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలని పెంపొందించే కృషి చేయడం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ బాధ్యత. ఈ కౌన్సిల్ సభ్య దేశాల సంఖ్య 54. ఇది ఆర్థిక సామాజిక మండలి కొంతవరకు. దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ఈ ఆర్థిక సామాజిక మండలిలో ముఖ్యంగా చర్చించే విషయాలు ఏంటంటే అనారోగ్యం, కరువు కాటకాలు, మూఢనమ్మకాలు, వీటన్నిటి గురించి చర్చిస్తూ ఉంటుంది. ఆ దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ. మామూలుగా అంటే అనారోగ్యం చాలా దేశాల్లో ఇలా ఉన్న చోట తలసరి ఆదాయం చాలా తక్కువ. ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో, మూఢనమ్మకాలు ఉన్నాయో అక్కడ ఈ యావరేజ్గా ఉండే ఎకనామిక్ ఇది కూడా చాలా తక్కువ ఉంది. అందువలన పౌష్టికాహార లోపంతో చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఇంకా చూడండి ఎంత భయంకరంగా. వరకేమో అనారోగ్యం ఉంది, కరువు కాటకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్నాయి, చివరికి పిల్లలు చనిపోతారు. దీనికి ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో, దీనితో ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో జాతి వైరుధ్యాలు, సైనిక తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒపక్కేమో ఆకలి చావులు, అనారోగ్యం ఇలా ఉంటే వీటి సైనిక తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు కూడా మళ్ళీ. దాంతో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అమెరికా అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు మృత్యువాత పడుతున్నారు. అంతర్యుద్ధాలు, జాతి విద్వేషాల కారణంగా లక్షలాది మంది ప్రజలు శరణార్థి శిబిరాల్లో భయానక పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వెనకబడిన దేశాల్లో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు నిర్మించడం, ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలను మెరుగుపరచడం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని విలువరించడం తదితర చర్యలను ఈ మండలి చేస్తుంది. ఆర్థిక సామాజిక మండలి ఏంటి ప్రధానంగా చేసేది ఏంటి? దీంట్లో ముఖ్యంగా నిరక్షరాస్యత, ఇలిటరసీని పోగొట్టడం చేస్తుంది. అలాగే మూఢనమ్మకాలు తొలగించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలను సామాజికంగా చైతన్యం చేస్తుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను మెరుగుపరచడం కృషి చేస్తుంది. పౌష్టికాహార లోపాలను తగ్గిస్తుంది. ఈ రంగం చేపడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఆకలితో అలమటిస్తున్న శరణార్థులను, పిల్లలను ఆదుకుంటుంది. ఈ రకంగా ఆర్థిక సామాజిక మండలి కృషి చేస్తుంది. ధర్మకి నాలుగోది ఏంటంటే, నాలుగో విభాగం ధర్మకర్తృత్వ మండలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం
కొన్ని ప్రత్యేక కారణాల వలన కామరూన్, రువాండా, బురుండి, టాంజానియా, టోగో తదితర 11 వలస దేశాలను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక పర్యవేక్షణ కింద ఉంచడం జరిగింది. ఈ వలస దేశాలను ఇప్పటికీ వాటి ప్రత్యేక ఎలా ఉంది ఈ వలస దేశాల్లో, వాటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటి దానికోసం ప్రత్యేకంగా అక్కడ ఉన్న దానికోసం అని ఒక ప్రత్యేక ఒక పర్యవేక్షణ ఉంచింది. అమెరికా, కెనడా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు ఈ మండలిలో సభ్య దేశాలు. దీంట్లో ధర్మకర్తృత్వ మండలిలో కాలక్రమేణా ఈ మండలి పర్యవేక్షణలోని 11 దేశాలు స్వతంత్రం సిద్ధించింది. ఇది స్వతంత్రం సిద్ధించింది. ఇక ఐదవది ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయం కోసమని ఒక ప్రపంచ దేశాల్లో అన్యాయం జరిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలి అని న్యాయం కోసమని అంతర్జాతీయ న్యాయస్థానం. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా, దేశాల మధ్య ఇంకా దోపిడీ జరుగుతున్నా, దేశాల మధ్య రకరకాల అంతర్యుద్ధాలు జరుగుతున్నా అంతర్జాతీయ న్యాయస్థానం అని ఒకటి వచ్చిందండి. యూఎన్ దాంట్లో 2 దేశాలు 2 లేక అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య మానవ హక్కులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముడిపడున్న సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పడేదే అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తుంది? 2 దేశాలు లేదా ఎక్కువ దేశాల మధ్య మానవ హక్కుల గురించి ప్రత్యక్షంగా ముడిపడిన సమస్యలు చర్చించేందుకు ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం అయితే సంబంధిత దేశాలు కోరితే తప్ప అంతర్జాతీయ న్యాయస్థానం తనకు తానుగా ఏ అంశంపై విచారణ జరపదు. చూడండి, అంతర్జాతీయ న్యాయస్థానం ఏంటంటే ఇది ఇంటర్ఫీర్ అవ్వదు. ఏ దేశాలైతే సఫర్ అవుతున్నాయో ఆ దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాలి. మాకు అన్యాయం జరుగుతుంది, మీరు మమ్మల్ని కాపాడండి అని కోరుకోవాలి. లేకపోతే ఇది ఊరుకుంటుంది. ఎంత జరుగుతున్నా, అన్యాయం జరుగుతున్నా ఇది నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంది. న్యాయస్థానం కళ్ళు మూసుకుంటుందండి. న్యాయదేవత కళ్ళు ఉండవుగా మరి. చేత అది వెళ్ళి వీళ్ళు చెప్తేనే అది తీసుకుంటామాట. ఒక దేశపు గూఢచారులకు మరొక దేశం శిక్ష విధించడం తదితర వివాదాలు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయి. ఒక దేశపు గూఢచారులకు మరొక దేశం శిక్ష విధించడం తదితర వివరాలకి అంతర్జాతీయ. కొన్ని సందర్భాల్లో జనరల్ అసెంబ్లీ లేక భద్రతా మండలి కూడా కొన్ని వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానానికి రిఫర్ చేసి సలహాను కోరవచ్చు. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు అంతర్జాతీయ న్యాయస్థానం చేసింది ఏమీ లేదు. అంటే హ్యూమన్ రైట్స్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా ఒరిగింది ఏమీ లేదండి. అంటే ఒకటే వేదిక హ్యూమన్ రైట్స్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడం వరకే జరుగుతుంది. తీసుకురావడం హోప్ ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ దేశాల్లో మార్పు రాదా అని. ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం నెలకొల్పడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఇవి యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ విషయంలో యుఎన్ఓ కానీ దానికి సంబంధించిన అనుబంధ సమస్యలు కానీ వ్యవస్థలు కానీ ఏమాత్రంగా తోడ్పడటం లేదని మనకు అర్థమవుతుంది. అవును కదండి. అలాగే చివరిది సచివాలయం, సెక్రటేరియట్. సచివాలయం అంటే సెక్రటేరియట్. సచివాలయం అనేక ఐక్యరాజ్య సమితి యొక్క పరిపాలనా విభాగం. ఇది ఐక్యరాజ్య సమితి సర్వోన్నత పాలనాధికారం. దీని సెక్రటరీ జనరల్ ఉంటారు. ఇదండి. అంటే మనం ముఖ్యంగా దీని సంగతి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఐక్యరాజ్య యుఎన్ఓ గురించి, మానవ హక్కుల విషయంలో యుఎన్ఓ గురించి యుఎన్ఓ ఎలా చేస్తున్న విషయాలు కూడా తెలుసుకున్నాం. చాలా ముఖ్యంగా మనందరం స్పందించేది మానవ హక్కుల రక్షణ. ప్రపంచ ప్రజలందరి యొక్క ఆశ ఆకాంక్షలు నెరవేరేది మానవ హక్కుల విషయంలో ఐక్యరాజ్య సమితి. ఎందుకంటే దేశంలో ఏ ప్రభుత్వాలైతే ఏ దేశాలైతే మానవ హక్కులను రక్షించాలో అక్కడ రక్షించట్లా, భక్షిస్తున్నాయి. కనీసం యుఎన్ఓలో అన్ని రకాల దేశాలు ఉన్నాయి కనుక యుఎన్ఓది నిష్పక్షపాతమైన ఆర్గనైజేషన్ అనుకుంటున్నాం కనుక అక్కడైనా అవుతుంది అనుకుంటే అక్కడ భద్రతా మండలి ఉండి దాంట్లో ఒకే ఒక్క దేశం 198 దేశాలు కలిసి ఒక తీర్మానం చేసిన భద్రతా మండలిలో ఒక్క దేశం వీటో చేస్తే ఇదంతా తుస్సు అయిపోయింది. ఇదండి ఐక్యరాజ్య సమితి యొక్క ఇది. మన మానవ హక్కుల గురించి ఎంతో ఆలోచిస్తుంటే మనకు న్యాయం కలగకపోతుందా, మొత్తం పెద్ద వ్యవస్థ అని అనుకుంటున్నాం.
ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా మానవ హక్కుల పరిరక్షణలో ఎలా తోడ్పడుతున్నాయి అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో దీని గురించి కొద్దిగా విస్తారంగా తెలుసుకుందాం. సెలవు మరి తెలుసుకుందాం. వస్తే ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.